నమస్తే. నేను మీ అశ్విని కుమార్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని నచ్చితే షేర్ చేయండి. ఎందుకంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి నిజాలు తెలియట్లేదు. దేశంలో పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, ఒకవైపు వాదనే వింటున్నారు, రెండో వైపు ఏం జరుగుతుందో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నేషనల్ మీడియాకు సంబంధించిన ఛానల్స్ ఆ ఏరియాలో టెలికాస్ట్ కావు. చాలామంది పొద్దునుంచి సాయంత్రం దాకా పనికి వెళ్ళి అలిసిపోయి ఎక్కడో ఆ రచ్చబండల దగ్గర ఎక్కడో వాళ్ళు చెప్పింది విని మోసపోతున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. దేశంలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎటువైపు అడుగులు వేస్తున్నాడు, ఎటువైపు తీసుకెళ్తున్నాడు, ఏ ఉద్దేశంతో మొదలుపెట్టాడు, బీహార్లో యాత్ర, ప్రస్తుతం ఎక్కడున్నాడు, యాత్ర పూర్తయ్యాక ఆయన తీసుకొచ్చిన మెయిన్ ఎజెండా ఓట్ చోరీ అనే ఉద్దేశంతో బీహార్లో ఈ ఎలక్షన్ కమిషన్ సార్ ప్రాసెస్కి అడ్డం పడడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాడో, కారణాలు ఏంటి, చివరికి నిజమేంటి, ఆయనకి సపోర్టివ్గా ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఆర్టికల్స్ రాసిన యాక్టివిస్టులు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఫ్యాక్ట్స్ ఏంటి. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందే అసలు ఓట్ చోరీ అనే దానికన్నా ఈ యాత్రలో రాహుల్ గాంధీ అండ్ టీం చేసిన పెద్ద చోరీ బైకులు. ఆ ర్యాలీకి కావాల్సిన బైకులు రాహుల్ గాంధీ పక్కన ఎస్పీజీ కమాండోస్ ఒక 7 బైకులు ఒక మెకానిక్ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి యాత్ర పూర్తయిపోయింది. ఇంతవరకు కూడా ఆ బైకులు వాళ్ళు ఆ మెకానిక్కి వెనక్కి ఇవ్వలేదు. అక్కడి నుంచే మొదలైంది చోరీ అనేది ఏంటి అని. క్లియర్గా మెకానిక్ ఒక ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడుతూ ఇంతవరకు నాకు ఆ బైకులు వెనక్కి ఇవ్వలేదు అని చెప్పడం ఇక్కడ గమనించాలి. చాలా విచిత్రంగా ఉంటుంది. కాంగ్రెస్ నాయకుడు చేసే యాజిటేషన్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ, వాళ్ళు ప్రొటెస్టులు ఒకే ఇష్యూ మీద 2 ఇష్యూల మీద ఒకటే రోజు చేస్తారు. వివిధ ప్రాంతాల్లో కన్ఫ్యూజ్ చేయడానికి, వివిధ ప్రాంతాల్లో ఒకసారి ఏమో డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ఫేక్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా మా ఉద్యమం అంటారు. ఇంకో పక్క రాష్ట్రంలోకి వెళ్ళి కాదు మేమంతా కూడా ఈ ఓటర్స్ లిస్ట్ రివిజన్కి ఎగైనెస్ట్ అంటారు. అంటే డూప్లికేట్ ఫేక్ ఓటర్స్కి ఎగైనెస్టా, వాళ్ళ స్టాండ్ ఏంటో కూడా వాళ్ళకే తెలియదు. చాలా క్లియర్గా రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ మొత్తం తీసుకొచ్చాడు, యాత్ర అన్నాడు. అసలు ముందు ఆయన తల్లి సోనియా గాంధీ మీదే గురువారం నాడు క్రిమినల్ కేసు ఫైల్ అయింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 10 లోపల రిప్లై ఇమ్మంది. ఎందుకంటే ఆవిడ 1980లోనే ఆవిడకి ఓటర్ ఐడి కార్డు వచ్చింది, ఎలక్టోరల్ కార్డు వచ్చింది, ఇండియన్ సిటిజన్ అయింది 1983లో. 83లో భారతీయ పౌరసత్వం వస్తే 80లో ఎలా నీకు ఎలక్టోరల్లో ఛాన్స్ వచ్చింది ఓటు వేయటానికి. దీని మీద రిప్లై సెప్టెంబర్ 10 లోపల ఇమ్మని క్రిమినల్ కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. సో అప్పుడే స్టార్ట్ అయింది ఫ్యామిలీలో ఓట్ చోరీ ఇదంతా. ఇంకా పవన్ ఖేరా ఆయన మీడియాకి హెడ్, కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి మెంబరు, పొద్దున్న లేస్తే గాంధీ ఫ్యామిలీని వెనక్కి వేసుకొని వస్తూ ఉంటాడు. బాగా బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఆయన మొత్తం అంతా కూడా ఓటర్స్ని మిస్లీడ్ చేయటంలో కింగు, ఇండియాని ఎలక్టరల్ ప్రాసెస్ని రీబస్ట్ చేయటం, ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఆ పవన్ ఖేరానే ఆఖరికి 2 ఓటర్ ఐడీస్ కలిగి ఉన్నాడనేది తేలింది. 2 ఎపిక్ నెంబర్సు, ఒకటి జంగపూర్, ఇంకోటి న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, 2 కూడా ఒకటి ఈస్ట్ ఢిల్లీలోకి వస్తుంది, ఒకటి న్యూఢిల్లీలోకి వస్తుంది. ఆయనకే 2 ఎపిక్ నెంబర్స్ ఉన్నాయి. ఇదేం తక్కువ కాదన్నట్టు ఆయన భార్యకు కూడా, కోట నీలిమకు కూడా 2 ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఒకటి తెలంగాణలో, ఒకటి ఢిల్లీలో. వీళ్ళిద్దరికీ కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించింది, మీరు రిప్లై ఇవ్వండి, ఏంటి ఈ 2 కార్డ్స్లో ఎందుకు క్యాన్సిల్ చేయలేదని. పవన్ ఖేరా చాలా తెలివిగా చెప్తున్నాడు. ఆయన 2016-17లోనే ఎలక్షన్ కమిషన్కి నేను లెటర్స్ రాశాను, నాది ఒక చోటే ఉంచమని, ఇంకో చోట ఎందుకు క్యాన్సిల్ చేయలేదు, వాళ్ళ తప్పిదో అని చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళదన్నా కూడా అందుకే ఈ సార్ ప్రాసెస్ అన్నది ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి వాటివే తీసేయటానికే డబుల్ ఓటర్స్ ఉన్నా కూడా వేరే నియోజకవర్గాల్లో ఓటు ఉండి
అట్లా ఉంటేనే ఈ క్లీనప్ ప్రాసెస్ చేస్తుంది ఎలక్షన్ కమిషను. చాలా క్లియర్గా ఇద్దరికీ కూడా నోటీసులు పంపించింది ఎలక్షన్ కమిషను. మీరు రిప్లై ఇవ్వాలి, ఎందుకు మీరు ఇంకోటి క్యాన్సిల్ చేసుకోలేదని. సో కాంగ్రెస్ పార్టీలోని ఓట్ చోరీకి సంబంధించి ఒక్కొక్కరు బయటపడుతున్నారు. బీహార్లో కూడా సార్ ప్రాసెస్ లాస్ట్ జరిగింది. లలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్జేడీలో అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది బీహార్లో. అంతకు ముందు కూడా జరిగింది, ఇదేం మొదటిసారి కాదు. చాలా విచిత్రంగా కొన్ని కేసులైతే ఈ సార్ ప్రాసెస్ నడుస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి చాలా విచిత్రమైన కేసులు కొన్ని దొరికినాయి. అందులో ఒకటైతే 1956లోనే పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖనం, ఫిర్దౌసియా ఖనం వీళ్ళిద్దరూ కూడా బీహార్ నుంచి వచ్చారు, ఓటర్ ఐడి కార్డు సంపాదించారు. సార్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి దొరికిపోయారు. మరి ఇలాంటి వాటిలందరినీ కూడా ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ లిస్టులోంచి డిలీట్ చేయొద్దా అన్న సమాధానం రాహుల్ గాంధీయే చెప్పాలి. ఈ బీహార్ సార్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. 30వ తారీఖు ఆగస్టుకి బూత్ లెవెల్ ఏజెంట్స్ అన్ని పార్టీలకి సంబంధించి 156,000 మంది పాల్గొన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్స్ అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఆర్జేడీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, లేదా కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫామ్ 6 నింపి ఒక్కళ్ళు కూడా మాకు ఇది అన్న ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది లేదు. ఫ్యాక్ట్ ఈసీ డేటా మొత్తం కూడా 65 లక్షలు డిలీషన్ చేసింది. దానికి సంబంధించి కూడా యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఎంత మిస్లీడ్ చేశారంటే, ఒక ఆర్టికల్లో ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశారు, 2 కోట్ల మంది పైన తీసివేశారు. ఇదంతా కూడా బీహార్లో ఇట్లా జరిగిందంటే దానికి ఎకనామిక్ టైమ్స్లో క్లియర్గా మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ ఏమేమి ఇచ్చింది ప్రూఫ్స్ అవన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్లో పబ్లిష్ అయినాయి. 65.6 లక్షలు 2 కోట్ల మంది కాదు డిలీట్ చేసింది. బ్రేక్ డౌన్ కింద కూడా ఇచ్చారు. 22 లక్షల మంది చనిపోయారని, 35 లక్షల మంది పర్మనెంట్గా ఆ రాష్ట్రం నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయ్యారని, 7 లక్షల మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, ఇదంతా కూడా మాస్ ఓటర్ సపరేషన్ కాదు ఈ డేటా అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఈసీ చెప్పడం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా దీని గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా మొత్తం ట్రాన్స్పరెంట్గా దీన్నంతా కూడా మానిటర్ చేసింది. డిలీటెడ్ నేమ్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్లో పబ్లిష్ చేసింది ఈసీ. రీజన్స్ కూడా ఇచ్చారు ఎందుకు తీసివేశారు. ఉదాహరణకి షిఫ్ట్ అయ్యారనో, చనిపోయారనో, డూప్లికేట్ ఉన్నాయోనో ఎలక్షన్ కమిషన్ దాని మీద సమాధానం కూడా ఇచ్చింది సుప్రీంకోర్టుకి. సిటిజన్స్ ఎవరైనా కూడా ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్లెయిమ్స్ చేసుకోవచ్చు. వాళ్ళ పేర్లు మళ్ళీ వాళ్ళకి ఎక్కడైనా తప్పిదో ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరిగితే వాళ్ళు మళ్ళీ సిటిజన్స్ రెస్టోర్ చేసుకోవచ్చు ఆ నేమ్స్ అని కూడా చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి చెప్పింది. ఎక్కడా కూడా సీక్రెట్గా ఏం జరిగింది లేదు ఇందులో ఈ సార్ ప్రాసెస్ మొత్తం రివిజన్లో కూడా. మరి ఎందుకు యోగేంద్ర యాదవ్ వాళ్ళ అండ్ కోకి ఎంత అవుట్రేజ్ ఎందుకు బీహార్లో లేదా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఈ సార్ ఎక్సైజ్ని ఆపుదాం అనుకున్నారు. ఒకటి ఇన్ఫ్లేటెడ్ ఓటర్స్ లిస్టు, వీళ్ళందరూ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, బెనిఫిట్ అయ్యేది వీళ్ళకే. ఈసీ క్లీనప్ అంటే కొన్ని గోస్ట్ ఓటర్స్ని ప్యానిక్ చేయడానికి లాబీస్ని వీటికి తప్ప ఏం లేదు. ఈ ఆర్టికల్ అంతా కూడా ఆయన రాసిన ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చాలా వరకు చాలా మెనీ ల్యాక్ డాక్యుమెంట్స్, చాలామంది దగ్గర డాక్యుమెంట్స్ లేవు ఎలక్షన్ కమిషన్ అడుగుతుందని చెప్పిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈసీ 11 వ్యాలిడ్ ఐడి డాక్యుమెంట్స్, ఆధార్ లాంటిది, ప్యాను, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఇవన్నీ కూడా చూపించవచ్చని 11 ఇచ్చింది లిస్టులో ఐడి ప్రూఫ్స్కి. నిజమైన సిటిజన్ అయితే, భారతీయ సిటిజన్ అయితే వాళ్ళు అడిగిన ఈ 11లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది లేరు అంటే వాళ్ళు దొంగతనంగా లేదా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే భారతదేశంలోకి అని చెప్పచ్చు. బీహార్ లాస్ట్కి ఈ సార్ ప్రాసెస్ ఎక్సైజ్ కంప్లీట్ అయ్యాక 7,90,00,000 నుంచి బీహార్లో మొత్తం లిస్టు ఓటర్స్ లిస్టు 7,24,00,000కి డ్రాప్ అయింది. అంటే యావరేజ్గా 8.3%. యోగేంద్ర యాదవ్ చెప్పినట్టుగా అక్కడ 22% కాదు. సో డిలీషన్ అనేది ఫైనల్ కాదు. ఎక్కడైనా ఎవరైనా సరే రీఅప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా రాంగ్ జరిగితే ఏదైనా ఐడీస్, ఓటర్ ఐడి ఏదైనా 11 ఐడీస్లో ఏదున్నా కూడా
వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి చూపించి రాంగ్ అయిందని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటానికి కూడా ఉంది. ఈ బోగస్ ఓటింగ్ మీద డిపెండ్ అయ్యే పార్టీసు, ఈ యాక్టివిస్టులు మొత్తం ఎవరైతే ఈ సప్రెషన్ నరేటివ్స్ తీసుకొస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ ఇన్ఫ్లేటెడ్ రోల్స్ మీద బాగా డిపెండ్ అయి ఉన్నారు. అందుకే వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ఓట్లు పోతున్నాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. ఫ్యాక్ట్స్ లైస్ చూస్తే మనం 65 లక్షల పేర్లే డిలీట్ చేశారు. వాళ్ళు ప్రచారం చేసింది 2 కోట్లు. అందులో 22 లక్షలు ఎట్లాగో ఎవరెవరు ఏ రకంగా ఎందుకు డిలీట్ చేశారన్నది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. వాళ్ళేమో అసలు రీజన్స్ లేకుండా ఎక్కడ ఏ రీజను లేకుండా వాళ్ళ పేర్లు తొలగించారని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. ఈసీ ఫుల్గా ఆన్లైన్లో పబ్లిష్ చేసింది ఎవరెవరి పేర్లు తీశారు, ఎందుకు తీశారని. కానీ వాళ్ళు కాంగ్రెస్ కూటమి నాయకులు లేదా యాక్టివిస్టులు ఇదంతా సీక్రెట్గా జరిగింది, ఎక్కడా ట్రాన్స్పరెన్సీ లేదంటూ కూడా ఆర్టికల్స్ రాశారు. సుప్రీంకోర్టు అలో చేసింది సిటిజన్స్ని మీకేమన్నా ప్రాబ్లం ఉన్నా ఏమన్నా క్వేరీ ఉన్నా కూడా మీరు మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చని. కానీ వీళ్ళు మాత్రం ఆ ఆర్టికల్స్లో ఇర్రివర్సిబుల్, ఎక్కడా కూడా రెమెడీ లేదు అంటూ కూడా అబద్ధాలు చెప్పుకుంటూ బీహార్ ప్రజల్లోకి అట్లాగే భారతదేశ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నించారు. బాటం లైన్ ఏంటంటే ఇది ఒక 2 కోట్ల ఓటర్స్ పర్జ్ కాదు, ఇది సుప్రీంకోర్టు బ్యాక్ చేసిన ట్రాన్స్పరెంట్ ఓటర్స్ లిస్టు, మొత్తం జెన్యూన్ ఓటర్స్ కౌంటు. వీళ్ళు ఎక్కడా కూడా అబద్ధం చెప్పలేరు. ఫ్యాక్టు స్పిన్ను మొత్తం చూసుకుంటే మీకు ఒక స్లైడ్ పెడతాను. ఎవరెవరు ఎట్లా అబద్ధాలని తీసుకెళ్ళడానికి ప్రచారం చేశారు, ఏంటి బీహార్లో, ఆఖరికి ఏమైంది. ఈరోజు కూడా నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా సెప్టెంబర్ 4వ తారీఖు ఇప్పటిదాకా ఒక్కళ్ళు కూడా నా పేరు తీశారనో నా పేరుని అక్రమంగా తొలగించారు బీహార్లో అని ఒక్క ఓటర్ కూడా ముందుకు రాలేదు అంటేనే ఎంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, ఎంత క్లియర్గా జరిగింది. ఏ బూత్ లెవెల్ ఏజెంట్, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కూడా ఒక్క క్లెయిమ్తో ముందుకు రాలేదంటేనే అర్థమవుతుంది సార్ ప్రాసెస్ ఎంత ఇంపార్టెంటు ఎక్కడ అని. వాళ్ళు ఎంతసేపటికి రాహుల్ గాంధీ క్లెయిము డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, 2 ఓట్స్ ఉన్నాయి, బీజేపీకి ఓటు వేయించడానికి ఇదంతా ఆయన క్లెయిమ్ చేశాడు. ఇప్పుడు పవన్ ఖేరా లాంటి వాళ్ళకి 2 ఓట్లు ఉన్నాయి అంటే ఆయన బీజేపీకి వేసినట్ట. ఇవన్నీ కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఎక్కడైనా క్లెయిమ్ చేసే ముందు, ఒక ఎలిగేషన్ చేసే ముందు ఇవన్నీ ఆయన ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక అబద్ధపు ప్రచారాన్ని తీసుకెళ్ళాడు. యాత్ర అయిపోయింది. ఈ యాత్ర అయిపోయాక ఆయన ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. మళ్ళీ సేమ్ ప్రాబ్లము. ఇప్పుడు అందుకే బెంగాల్లో కూడా అడుగుతున్నారు సార్ ప్రాసెస్ చేయమని. అడుగుతున్నది కూడా కాంగ్రెస్ నాయకులే. నేను ఒక సర్వేది 1 కోటి పైన ఫేక్ ఓటర్స్ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో అన్నాను. దానికి అనుగుణంగానే ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతూ 40 లక్షల పైన ఖచ్చితంగా ఉన్నారంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఈసీ ఇమీడియట్గా వెస్ట్ బెంగాల్లో సార్ ప్రాసెస్ చేయాలని నిర్ణయించుకుంది. సో ఇక్కడ క్లియర్గా డూప్లికేట్ ఓటర్స్ అంటే ఎలక్షన్స్ గెలవటానికి ఒక స్కామ్ అని, లేకపోతే డూప్లికేట్ ఓటర్స్ అంటే మల్టిపుల్గా 2 సార్లు ఓట్లు వేశారు, 3 సార్లు ఓట్లు వేశారని కాదు. డూప్లికేట్ ఓటర్స్ పేరు నేమ్ రిపీట్ అయిందంటే అది బీజేపీకి వేశారని కాదు. ఎందుకంటే పవన్ ఖేరా లాంటి వ్యక్తికే 2 ఉన్నాయని చెప్పాను. అందుకే సార్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంటు. ఇది తెలుసుకొని ఎంతసేపటికి ఓటు చోరీ జరిగింది, ఓటర్ అధికార యాత్ర, ఓటర్ అధికార మార్చు అని దేశం మొత్తం చేద్దామని అనుకుంటున్న కాంగ్రెస్ కూటమికి వెనకున్న ఉద్దేశం వేరుగా కనబడుతోంది. అందుకే మల్లికార్జున్ ఖర్గే దగ్గర నుంచి కాంగ్రెస్ నాయకులందరూ ఈ ప్రభుత్వం 6 నెలల్లో పడిపోతుంది అని చెప్తున్నారంటేనే వెనక ఎంత పెద్ద బిగ్ ప్లాన్ ఉంది అన్నదైతే అర్థమవుతోంది. థ్యాంక్ యూ.